Hello, I'm parent of Kushal who is studying currently ninth standard in Srividya School. Basically, we have joined here from fourth standard, and we feel comfortable, and it's a good place to learn the things and develop the skills as well. Not only in the academics but also in the other cultural or the personal development activities. This the activities the school performs, it feels like comfortable for the parents as well. So overall, I think it's a good place to learn or a good place to grow for the students as well. Yeah, thank you. అండి నేను శివరాం ప్రసాద్ అండి. నా పేరు శివరాం ప్రసాద్. మా బాబు పేరు నేహన్ శివబాలాజీ అండి. బాబు శ్రీ విద్యాలయం పళ్ళగిరి నందిగామ మండలంలో తను 7th క్లాస్ నుంచి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడండి. ఈ స్కూల్ గురించి చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ మేనేజ్మెంట్, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దే క్రమం కానివ్వండి, స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా తీసుకునే కేర్ కానివ్వండి, చాలా బాగుంటుందండి. మండలంలో ఉన్నా కూడా చాలా కేర్ తీసుకుని పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అని స్కూల్ మేనేజ్లో వారు చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారండి. సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం కానివ్వండి, పిల్లల్ని సైన్స్ ఎక్స్పోలకి వాటికి ఎంకరేజ్ చేయడం కానివ్వండి, మిగతా అన్ని కరిక్యులర్ యాక్టివిటీస్లో ఈ స్కూలు పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వెలికి తీసి చక్కగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాది వేస్తూ ఉన్నదని మనం చెప్పచ్చండి. ఈ విద్యార్థికి ప్రత్యేకమైన కేర్ తీసుకుంటూ చక్కగా వాళ్ళకి అంటే ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో బలంగా ఉన్నారు అనేది ఇంకా కేర్ తీసుకొని చక్కగా వాళ్ళని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారని చెప్పవచ్చండి. ఇంట్రెస్ట్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండటం మనకి ఈ స్కూల్కి సంబంధించింది మంచి ఎసెట్ అండి. అలాగే ఎలా తీర్చిదిద్దాలి అనేది, పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది ప్రతి విషయం స్పెసిఫిక్గా కనుక్కుంటూ దేంట్లో పిల్లాడు వీక్గా ఉన్నాడు, లేకపోతే ఏ సబ్జెక్ట్ మనం ఇంకా డెవలప్ చేయాలి అనేది ప్రతి తల్లిదండ్రితో చక్కగా వారు చేసే ఇంటరాక్షన్ కానివ్వండి, అది చాలా బాగుంటుంది. ఇది మేనేజ్మెంట్ కూడా చాలా మంచిది అవటం చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు అండి. నమస్తే అండి. సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నాడు. ఈజ్ ఇన్ 7th స్టాండర్డ్. యాజ్ అ పేరెంట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సిబిఎస్ఈ యాజ్ ఎ పేరెంట్. ఇప్పటిదాకా స్టడీస్ పరంగా కానీ అదర్ యాక్టివిటీస్ పరంగా దెర్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చాను మా బాబుది. ఎడ్యుకేషన్ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ. మా బాబు శ్రీ విద్యా సిబిఎస్ఈలో చదువుతున్నాడు, పల్లగిరి శ్రీ విద్యా సిబిఎస్ఈలో. పాప 10th క్లాస్ అయిపోయింది, తనకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ యాక్టివిటీస్ కానీ స్టడీస్ పరంగా సబ్జెక్ట్లో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. బాబు ఇప్పుడు 7th అయిపోయి 8th క్లాస్కి వెళ్తున్నాడు. ఇక్కడ స్టడీస్ కానీ టీచర్స్ చెప్పే విధానం కానీ అంతా చాలా బాగుంటుంది. సిబిఎస్ఈ పల్లగిరి చదువుతున్నాడండి. 6th అయిపోయింది, 7th క్లాస్. ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నాడు. చాలా బాగుంటుంది. టీచర్స్ అంతా స్టడీ కూడా బాగుంటుంది, యాక్టివిటీస్ అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ అండి. నేను శ్రీ విద్యాలయంలో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారండి. 3rd క్లాస్ ఒక పాప చదువుతుంది, 6th క్లాస్ ఒక పాప చదువుతుందండి. మేము ఈ స్కూల్లో సెప్టెంబర్ తర్వాత జాయిన్ అయ్యాము. బికాజ్ నేను ఎంప్లాయ్ అవ్వడం వల్ల ట్రాన్సిషన్ వల్ల సెప్టెంబర్ తర్వాత జాయిన్ అవ్వాల్సి వచ్చిందండి. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పిల్లల్ని నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళ ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ అయిందండి. ఇంగ్లీష్ మాట్లాడడం కూడా నేను ఆ డిఫరెన్స్ బాగా గమనించానండి. ఈ స్కూల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ క్విక్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. రెస్పాన్స్ అయితే చాలా బాగా ఇస్తారు. అలాగే రెస్పాన్సిబిలిటీగా కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అది కూడా మాకు చాలా బాగా నచ్చిందండి.
ఓవరాల్గా అయితే ఎడ్యుకేషన్ ఈజ్ 100% చాలా బాగుంది సార్ శ్రీ విద్యా విద్యాలయంలో. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు అంతా అండి. మా చిన్న పాప పేరు వేద యశస్వి, 3rd క్లాస్ చదువుతుంది. మిడ్లో జాయిన్ చేసాము. తను కొంచెం వచ్చేటప్పుడు పాత స్కూల్ని వదిలి వచ్చేటప్పుడు కొత్త స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ వాతావరణానికి చాలా భయపడింది. మాకు కూడా భయం వేసింది, అడ్జస్ట్ అవుతుందా లేదా, చదువుతుందా లేదా అని. కానీ వితిన్ 1 monthలోనే తను నార్మల్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళాలని బాగా ఇంతకుముందు గోల పెట్టేది, మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. టీచర్స్ కూడా బాగా ట్రీట్ చేశారు. ఇప్పుడు బాగా చదువుతుంది పాప.